హాయ్ అండి, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు సరిత ఛానల్. ఈరోజు మన వీడియోలో రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, నాన్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీని సింపుల్గా, టేస్టీగా, తక్కువ మసాలాలతో మంచిగా గ్రేవీ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందు నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. మటన్ని కొట్టించుకునేటప్పుడు మరీ పెద్ద పీసులా కాకుండా, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకుంటే ఉడికిన తర్వాత మనకి బాగుంటుందన్నమాట. మటన్ అయితే చక్కగా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. చక్కగా కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా వంపేసి ఇలా వాష్ చేసుకున్న ఈ మటన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ గ్రేవీలోకి ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ ఒకటి, అలాగే పెద్ద సైజు ఇలాచీ ఒకటి, రాతి పువ్వు, అలాగే అనాస పువ్వు కూడా యాడ్ చేసుకోవాలి. అది వేగుతుండగా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇక నేను పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకున్నాను. మీరు మీడియం సైజుగా ఉన్న ఉల్లిపాయలను అయితే 2 తీసుకోండి. ఉల్లిపాయలని మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు ఉల్లిపాయ ముక్కలకు బదులుగా ఉల్లిపాయల్ని పేస్ట్లా తయారు చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే మనం కరివేపాకును వేసుకొని వేయించుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ముక్కలకు బదులుగా టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటో ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలు ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్న మటన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ముక్కలు చక్కగా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. మటన్లోంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా పూర్తిగా బయటకు రిలీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. మటన్ ముక్కల్లో ముందుగానే పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా యాడ్ చేసుకోకూడదు. మటన్ ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయే వరకు వెయిట్ చేయాలి. మటన్ ముక్కల్ని చక్కగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట మటన్ కర్రీకి. అందుకని ముందుగా ఇప్పుడు ఒకసారి మటన్ ముక్కలు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసామంటే చూసారా, మటన్ ముక్కలు ఉన్న వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అయిపోయింది. ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకున్నామంటే అడుగు పట్టుకుంటూ ఉంటుందన్నమాట. వాటర్ అయితే చక్కగా దగ్గరికి ఎగిరిపోవాలి. అప్పుడే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. మనం తయారు చేసుకునే మటన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం మటన్ కర్రీని కుక్కర్లో వండుకున్నా లేదంటే కడాయిలో వండుకున్నా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలన్నమాట. ఉడికించుకోవడానికి మాత్రమే మనం కుక్కర్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే దగ్గరికి ఎగిరిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ముక్కలకి పసుపు అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే పచ్చివాసన పోయేంత వరకు ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా మటన్ యొక్క రియల్ టేస్ట్ అలాగే ఫ్లేవర్ మిస్ అవుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ గ్రేవీస్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కారం కొన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నిటి కూడా కారం పట్టి తినేటప్పుడు ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మటన్ ముక్కలకి చక్కగా పసుపు, కారం అంతా కూడా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా నిదానంగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మటన్ పీసెస్లోకి మంచిగా ఉప్పు, కారం అన్నీ కూడా పట్టి చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయి మంచి టేస్ట్తో మటన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా ముక్కలన్నీ కూడా వేగిపోయాయి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే జాజికాయ, ఈ జాజికాయని పొడిగా తయారు చేసుకొని 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మంచి గ్రేవీ కోసం ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరినైనా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే
జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ముక్క ఉడకకముందే మనం ఉప్పు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. అంటే ముక్క ఉడకడానికని ఉప్పు ముందుగా యాడ్ చేసుకోకూడదు అనమాట. ముందుగా ఉప్పు యాడ్ చేసామంటే రబ్బర్లా సాగుతుంది అనమాట ముక్క అనేది. అందుకని ఇప్పుడు కొంచెంగానే యాడ్ చేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట. మీకు కొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీరు తీసుకున్న మటన్ బట్టి విజిల్స్ అనేవి వేయించుకోండి. నేనైతే 4 విజిల్స్ వరకు వేయించుకున్నాను. పూర్తిగా ప్రెషర్ అంతా దిగిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని అలాగే 1/2 చెక్క వరకు నిమ్మకాయని రసం పిండుకొని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ గ్రేవీ అనేది చల్లారుతున్న కొద్దీ తిక్కుగా అవుతుందన్నమాట. ఇలా ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుంది. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే సరిపడ్డంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర నిమ్మరసం అంతా కూడా ఈ మటన్ గ్రేవీలో చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్లో కానీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ నాన్లో కానీ బిర్యానీలోకి దేనికైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్లో ఎక్కువ గ్రేవీ రావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. దానికి బదులుగా మనం కొబ్బరిని కానీ లేదా జీడిపప్పు పేస్ట్ని కానీ పుచ్చకాయ పప్పు పేస్ట్ని కానీ యాడ్ చేసుకున్నామంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. చూసారా చల్లారే కొద్దీ ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగా రెడీ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఈ మటన్ గ్రేవీని వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇక నేను మటన్ కర్రీలోకి ఎక్కువగా మసాలాలు అనేవి యాడ్ చేసుకోలేదు. ఇలా తయారు చేసుకున్నామంటే మటన్ యొక్క రియల్ టేస్ట్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది అనమాట. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు మసాలా దినుసుల్ని మెత్తగా పేస్ట్లా తయారు చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ లాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మటన్ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ మటన్ కర్రీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.